ఇవాళ ఏకాదశి అండి. మార్గశిర ఏకాదశి, గీతా జయంతి కూడా అన్నమాట. కృష్ణుడి పుట్టినరోజు, గీతా జయంతి పుట్టినరోజు, కృష్ణుడి పుట్టినరోజు కాదు, గీతా జయంతి పుట్టినరోజు అనమాట. పూలు చూడండి ఎంత బాగా పూసాయాను. మా ఇంట్లో చాలా బాగా పూసాయి. టెర్రస్ గార్డెన్లో పచ్చ గులాబీలు బాగా పూసాయండి నిజంగాను. ఇవాళ గులాబీలతోటే కృష్ణుడికి పూజ చేసుకున్నాను అనమాట. ఇవాళ మంచి రెసిపీతో మీ దగ్గరికి వచ్చానండి. జొన్న పిండితో అనమాట షెడ్ దోశ. చాలా చాలా బాగుంటుంది. ఈజీ అండి, చాలా ఈజీ. అస్సలు నూనె పట్టదండి. నూనె అసలు వేసుకోకపోయినా పర్వాలేదు అనమాట. జస్ట్ పెనానికి ఒకసారి రాసేసి మనం అట్లు వేసేసుకోవచ్చు అనమాట. దానికి ఏంటంటే నేను తీసుకున్నది ఒక గ్లాస్ ఏమో జొన్నపిండి తీసుకున్నాను, ఒక గ్లాస్ ఏమో పెరుగు తీసుకున్నాను, ఒక గ్లాస్ ఏమో సుజీరవ. 1:1:1 అండి. తీసేసుకుని బ్లెండ్ చేసేయాలి బాగా. బ్లెండ్ చేసేసిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, నెక్స్ట్ ఏమో ఈనో వేసానండి, ఒక 1/2 స్పూన్. వంట సోడా కానీ ఈనో కానీ ఏదో ఒకటి అనమాట. ఇంకా క్యారెట్ అవన్నీ ఏం వద్దండి. సెట్ దోశకి ప్లెయిన్గా వేసుకుంటేనే బాగుంటుంది. పల్లి చట్నీ చేశాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. చాలా హెల్తీ రెసిపీ. జొన్నపిండి ఉంది కాబట్టి ఇలా వేయడం తీయడం తప్ప ఏం లేదు. బాగా హోల్స్ చూడండి ఎంత బాగా హోల్స్ పడ్డాయో. చిన్న చిన్న హోల్స్ పడి మెత్తగానండి ఎంత స్మూత్గా ఉన్నాయో చెప్పలేను. నిజంగా చాలా బాగా వచ్చాయి. ట్రై చేయండి. బాగా పలుచగా వేసుకోవచ్చండి. బాగా పలుచగా వేసుకుంటే రవ్వ దోశలాగా ఉంటాయన్నమాట. ఒకసారి అయితే ట్రై చేసేయాల్సిన రెసిపీ అండి. చాలా చాలా బాగుంది. నేనైతే బాగా పలుచగా వేసానండి. ఫస్ట్ ఒకటి రెండేమో కొంచెం దళసరిగా వేసాను. ఆ తర్వాత పలుచగా వేసేసరికి ఇంకా బాగున్నాయి, క్రిస్పీగా వచ్చాయి అన్నమాట. చాలా బాగున్నాయి మెత్తగాను. పల్లి చట్నీ చేసుకోండి, లేకపోతే టమాటో చట్నీ చేసుకోండి, ఏదైనా బాగానే ఉంటుంది చక్కగాను. దీనిపైన మళ్ళీ కదపచ్చండి, అలా వేసేసి వదిలేయక్కర్లేదు. నేను ఫస్ట్ ఒకటి రెండు వేసేసి వదిలేసాను అనమాట. ఆ తర్వాత పలుచగా కలిపేసాను అనమాట. దాంతో చాలా బాగా వచ్చింది అనమాట. ఇంకా బాగా వచ్చింది. పెద్దదిగా వేసుకోవచ్చు. పల్లి చట్నీ చేశాను. ఏముంది, పల్లీలు వేయించేసి అందులో పచ్చిమిరపకాయలు పోపు వేసేసి కొంచెం చింతపండు వేసానండి. లేకపోతే లెమన్ అయినా పిండుకోవచ్చు, లేకపోతే ఆమ్చూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది.